హలో ఎవ్రీవన్, నేను శ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ యుఎస్ఏ శ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి మేము ఇంటి కోసం వెతుకులాట మొదలుపెట్టాము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అండ్ మీ లైక్, కామెంట్, షేర్ ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను అండ్ రిప్లై కూడా ఇస్తూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి. ఇక ముందు కూడా అలాగే కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మేము ఇల్లు కొనడానికి చాలా తీవ్రంగా వెతుకుతున్నామండి. సో ఎందుకంటే మేము ఉండేది కంప్లీట్ అమెరికన్స్ ఉండే సైడ్. మా కమ్యూనిటీలో వచ్చేసి ఒక్క ఇండియన్ కూడా లేరు. మా పిల్లలకి చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు ఇండియన్ కల్చర్ని కానీ, ఇండియన్ ఫ్రెండ్స్ని కానీ. ఇక్కడ ఇండియన్స్ అంటేనే వాళ్ళకేం తెలియడం లేదు. ఇక్కడ అమెరికన్స్ చాలా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటారు. మన ఇండియన్స్కి వాళ్ళకి అసలు ఏం పొంతన ఉండదు. అందుకని చెప్పి మేము ఇండియన్స్ ఉన్న కమ్యూనిటీ సైడ్ ఇల్లు చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మేము చూసే ఆల్మోస్ట్ లైక్ ఒక 25th హౌస్ అనుకుంటా. ఇంతకుముందు చాలా ఇల్లులు చూసాము. సో అవన్నీ కూడా మాకు అంత యావరేజ్గా ఉన్నాయి, అంత ఏం నచ్చలేదు. మా బడ్జెట్లో మాకు నచ్చినట్టు దొరకట్లేదు ఇల్లు. సో మాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది అమెరికన్స్ ఉండే సైడ్. ఆ ఇల్లు వచ్చేసి కంప్లీట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పి అటువంటి ఇంటి కోసమే మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో ఈ ఇల్లు వచ్చేసి 6 bedroom హౌస్ కంప్లీట్లీ, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి లివింగ్ రూము. ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇది కింద ఫ్లోరింగ్ అంతా చెక్క ఫ్లోరింగ్. అండ్ ఏ ఇల్లు చూడ్డానికైనా సరే కంపల్సరీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కంపల్సరీ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకుండా మనం ఇల్లు చూడాలంటే అది ఓపెన్ హౌస్ అని కండక్ట్ చేస్తారు. ఆ ఓపెన్ హౌస్ అప్పుడే మనం చూడగలుగుతాము. ఓపెన్ హౌస్ పెట్టినప్పుడు ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇంటిని. అండ్ అది 1 గంట 2 గంటలు మాత్రమే పెడతారు. ఆ స్పెసిఫిక్ టైంలోనే మనం వెళ్ళి చూడాలి. అంతకుమించి మనం వెళ్ళాలంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ని తీసుకునే వెళ్ళాలి. ఈ ఇంట్లో 3 కార్ గరాజ్లు ఉన్నాయి, 2 ఇక్కడ ఉన్నాయి, ఒకటేమో కింద ఉంది. కిచెన్ చాలా చిన్నగా ఉంది. అండ్ లివింగ్ రూము 2 ఎంట్రీస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. 2 పక్క నుంచి పైకి వెళ్ళొచ్చు. ప్యాంట్రీ వచ్చి చాలా చిన్నగా ఉంది. ప్యాంట్రీ అంటే మనం ఉప్పులు, పప్పులు, బియ్యం అవన్నీ పెట్టుకుంటాం కదా, దానికి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. ఆ రూము చాలా చిన్నగా ఉంది. ఇక ఇండియన్స్ అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నాకు సరిపోదు ఆ రూము. ఇక్కడ ఇంకో సిట్టింగ్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ టీవీ పెట్టుకొని ఇక్కడ కూడా కూర్చొని టీవీ చూసుకోవచ్చు. లేదంటే ఇది డైనింగ్ రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ రూమ్ని. ఇక్కడ కర్టెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంటితో పాటే వచ్చేస్తాయి. అండ్ ఫర్నిచర్ ఏం రాదు, ఫర్నిచర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇది వచ్చేసి బయటకి, కిచెన్లో నుంచి బయటకి పాటియో అన్నట్టు. పాటియో కంపల్సరీ కావాల్సిందే. సమ్మర్లో అయితే మా పిల్లలు ఎప్పుడు పాటియోలోనే ఉంటారు. ఇంట్లో కంటే ఎక్కువ బయటే ఉంటారు వాళ్ళు. ఇక సమ్మర్ కదండి, చలికాలం అంతా ఇంట్లో ఉంటారు. ఇక సమ్మర్ వచ్చేసరికి బయట ఆడుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలు కదా. ఈ ఇంటికి చుట్టూతా కాంక్రీట్ ఫ్లోరింగ్ వేశారు. దానివల్ల వాటర్తోని ఇంటికి ఏమి ఎఫెక్ట్ పడదు. కొంచెము ఫంగస్ కానీ లేదంటే పురుగులు రావడం కానీ అవన్నీ కొంచెం తగ్గుతాయి. అండ్ ఈ డిజైన్ చూసారా, ఇది ఒక కైండ్ ఆఫ్ మోడల్ హౌస్ లాగా ఉంది. నాకు ఈ స్టైల్ ఆఫ్ హౌస్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడు కనబడవు మనకి, అప్పుడప్పుడు మాత్రమే, కొంతమంది మాత్రమే ఇలా చేయించుకుంటారు. ఎక్కువ మంది జనరల్గా అలాగ పాటియో వేసి లీవ్ చేసేస్తూ ఉంటారు. అండ్ గార్డెన్ వచ్చేసి ఈ ఫెన్సింగ్ చూసారా, చెక్క ఫెన్సింగ్ చాలా పాతది. అది అస్సలు నచ్చలేదు. అది వర్టికి ఇట్లా టచ్ చేస్తే పడిపోయేలా ఉంది. అండ్ ఇక్కడ ఒక హోల్ కనబడుతుంది కదా, అసలు ఈ హోల్ ఎందుకు పెట్టారో మాకు అర్థం కాలేదు. మా ఏజెంట్ని అడిగితే ఆయనకి తెలియదు అన్నారు, కనుక్కుంటా అని చెప్పారు. ఆ హోల్ ఎందుకో మాకు ఇప్పటికీ తెలియదు. ఈ కింద మొత్తం కూడా కాంక్రీట్ ఫ్లోరింగే వేశారు. కింద చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ కింద కూర్చోడానికి లాన్ లాగా అలా ఏం లేదు. ఇక్కడ ఓన్లీ కాంక్రీట్లో మాత్రమే కూర్చోవాలి. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ చూసారా, ఇంత చండాలంగానే స్విమ్మింగ్ పూల్ ఎక్కడా చూడలేదు. మొత్తం ఆకులు, చెత్త చెదారం, పురుగులు కూడా ఉన్నాయి లోపల. అయితే అంత చండాలంగా ఉంది. ఓసారి వాళ్ళు ఇల్లు సేల్కి పెట్టాము అంటే కనీసం ఒక్కసారన్నా వాళ్ళు క్లీన్ చేయించలేదు. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి కాంక్రీట్ స్విమ్మింగ్ పూలు, చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ పంప్ ఉంటుంది కదా, పంప్ రూమ్ అన్నట్టు. వాళ్ళది ఫుల్గా కంప్లీట్ చేయలేదు, ఫినిష్ చేయలేదు రూమ్ని. అండ్ ఆ పింక్లో కనబడుతుంది కదా, పింక్ది అదంతా ఫోమ్ వచ్చేసి
వెదర్ని కాపాడుతుంది. లైక్ లోపల వెదర్ని బయటకి, బయట వెదర్ని లోపలికి పంపించదు. అండ్ లోపల కోల్డ్గా ఉంటే కోల్డే ఉంచుతుంది. సో ఆ వెదర్ని కాపాడేదానికి అది పెడుతూ ఉంటారు. ఈ వాటర్ ఏరియా వచ్చేసి ఇప్పుడు ఫ్లోటింగ్ వాటర్ లైక్ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడికే వస్తుంది. లైక్ పెద్ద హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో నుంచి రెయిన్ వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది. ఇన్ కేస్ ఫ్లడ్డింగ్ అయినప్పుడు కానీ లేదంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు కానీ ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాము. అండ్ ఇంకా అటు పక్కంతా ఏరియా ఈ ఇంటికి సంబంధించిన జాగానే కానీ అది మనం వాడుకునేదానికి వీలుగా లేదు. మొత్తం రాళ్ళు రప్పలతో ఉండిపోయింది అది. ఇది వచ్చేసి అప్ స్టేర్స్. ఇదేమో పైనుంచి చూస్తే లివింగ్ రూమ్ ఇలా ఉంది. అప్ స్టేర్స్ కూడా చెక్క ఫ్లోరింగ్ చేశారు, వుడ్ ఫ్లోరింగ్. అండ్ అక్కడక్కడనేమో టైల్స్ వేశారు. కొంచెం టైల్ కొంచెం వుడ్ లాగా ఉంది. డిజైన్ అయితే ఇల్లు డిజైన్ వైజ్ చాలా బాగుంది. ఇక కొన్ని అక్కడక్కడ రిపేర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పైన ఒక బెడ్రూము, కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్ ఉంటుంది. మధ్యలో బాత్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి కనెక్షన్ బాత్రూమ్ ఉంటుంది. దాన్ని జాక్ అండ్ జిల్ బాత్రూమ్ అంటారు. సో కిడ్స్ ఈజీగా, ఒక బాయ్ ఒక గర్ల్ ఉంటే అలా ఈజీగా వాడుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు పిల్లలకి. అండ్ క్లాజెట్లు, బట్టలు పెట్టుకునే క్లాజెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అసలు మా పిల్లల బట్టలు కాదు, మా బాబు బట్టలు కాదు, ఏవి పట్టవు దాంట్లో, అంత చిన్నగా ఉన్నాయి క్లాజెట్లన్నీ. సో పైనుంచి వ్యూ ఇలా ఉంది, ఇంటి వ్యూ. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. అండ్ ఈ ఇంట్లో నాకు ఇంకొక నచ్చిన పాయింట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా ఒకసారి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. ఇది పైన వచ్చేసి టోటల్గా 4 బెడ్రూమ్స్ ఉన్నాయి పైన. అండ్ ఇది వచ్చేసి ఒక క్లాజెట్. ఆ 2 రూమ్ల మీద ఈ రూమ్లో ఉన్న క్లాజెట్ కొంచెం బాగుంది, బెటర్గా ఉంది. అండ్ ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ హోల్ చూసారా, ఈ హోల్లో బట్టలు వేస్తే కింద వాషింగ్ మిషన్ డ్రయర్ ఉంది. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి పడిపోతాయి. నాకు ఈ ఇంట్లో ఇంకోటి నచ్చిన విషయం ఇదొక్కటి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. దీంట్లో పైన ఆ ప్యాచీ ఉంది కదా, ప్యాచీకి అదేదో వాటర్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సో అది కూడా రిపేర్ ఒకటి ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే నాకు నమ్మేదానికి లేదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. మేబీ వాళ్ళ ఆర్గనైజింగ్ అస్సలు పెట్టుకోలేదు, అందుకే అలా అనిపిస్తుందేమో. చాలా అంటే చాలా రోతగా పెట్టుకున్నారు ఇంటిని. Did you see that? Yeah, this where you drop the clothes. ఇది మాస్టర్ బెడ్రూమ్లో నుంచి క్లాజెట్కి వెళ్ళే దారి. నాకు ఈ ఇంటి మొత్తం మీద మూడు విషయాలు నచ్చినాయి. సో ఫస్ట్ది ఆ వెనకాల పాటియో డిజైన్, అండ్ సెకండ్ది క్లోత్స్ డ్రయర్ వాషింగ్ రూమ్లోకి వెళ్ళడం, అండ్ థర్డ్ది ఇది వచ్చేసి 2 రూమ్లు మొత్తము క్లాజెట్టే చేశారు. అసలు ఇంట్లో బెడ్రూమ్స్లో ఉన్న క్లాజెట్స్ అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. బట్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న క్లాజెట్ అయితే చాలా పెద్దగా ఉంది. మా ఇంటి బట్టలు అన్నీ పట్టేస్తే అండ్ ఇంకేమైనా ఎక్స్ట్రా సామాన్ ఉంటే అది కూడా ఇందులో పెట్టుకోవచ్చు, అంత పెద్దగా ఉంది ఈ క్లాజెట్స్ అయితే. 2 క్లాజెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. దీన్ని పైన యాటిక్ అంటారు. దీంట్లో వచ్చేసి దాదాపుగా సామాన్లు ఏం పెట్టరు, అసలు ఏం స్టోరేజ్కి వాటికి ఏం ఉపయోగపడదు. కొంతమంది నీట్గా చేయించుకుంటారు, కానీ ఎంత చేయించినా పైన ఇలా మిగిలిపోతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్నెస్ పెట్టడానికి, ఏసీలు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అండ్ ఆ పైప్స్ ఉన్నాయి కదా ఏసీ వెళ్ళడానికి, వెంట్స్, ఆ వెంట్లు పెట్టడానికే అవి ఉపయోగపడతాయి అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి ఇంకా కిందకు వదులుతున్నారు వీళ్ళు బేస్మెంట్లోకి. అండ్ టోటల్గా వచ్చేసి మార్బుల్ అండ్ చెక్క ఫ్లోరింగే ఉంది టోటల్గా. అండ్ కింద బేస్మెంట్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోయి ఉంది. ఈ బేస్మెంట్లో ఎంట్రన్స్లో వాళ్ళు ఒక బార్ లాగా చేసుకున్నారు, మినీ బార్ అన్నట్టు. జనరల్గా కింద అందరూ వచ్చేసి బేస్మెంట్ని ఫుల్ ఎంజాయ్మెంట్ పర్పస్ కోసం డిజైన్ చేసుకుంటారు. దాంట్లో వచ్చేసి గేమ్స్, మూవీ థియేటర్, బార్, జిమ్ రూము అండ్ ఒక బెడ్రూము, ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది కింద. జనరల్గా అలా ప్లాన్ చేస్తారు. అండ్ ఇంకా కొంతమంది అయితే రెంటల్ పర్పస్ కోసం పైన ఎలా అయితే ఉందో మొత్తం టోటల్గా లివింగ్ రూము, కిచెన్ అన్నీ ఎలా ఉన్నాయో పైన బ్రేక్ఫాస్ట్ ఏరియా, డైనింగ్ ఏరియా, బెడ్రూము అవన్నీ ఎలా ఉన్నాయో అలా రెడీ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఇంటికి వచ్చేసరికి ఒక బెడ్రూము, ఒక బాత్రూమ్ ఉంది. అండ్ బయట గేమ్ రూమ్ ఉంది, జిమ్ రూమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫర్నెస్, యుటిలిటీ రూమ్ అంటారు దీన్ని. దీంట్లో ఏసీకి సంబంధించిన మిషన్స్, వాటర్ హీటర్ అన్నీ ఉంటాయి. కానీ ఈ ఇంట్లో అయితే బయట ఉన్నాయి 2 ఫర్నెస్లు, ఒక వాటర్ హీటర్ బయట గరాజ్లో ఉన్నాయి. అండ్ లోపల ఒక్కటే ఉంది. అండ్ ఇది వచ్చేసి 3rd గరాజ్. ఫస్ట్ చూపించినప్పుడు 2 కార్ గరాజ్లు కనపడ్డాయి, ఇది వచ్చేసి 3rd కార్ గరాజ్.
మిగిలిన 2 ఫర్నిస్లు వాటర్ హీటర్ ఈ థర్డ్ కార్ గరాజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఉంది, స్టోరేజ్ స్పేస్, వాటర్ హీటర్ అది. సో జనరల్గా ఇల్లన్నిటికీ కామన్గా 4-5 బెడ్రూమ్స్, ఒక 3-4 బాత్రూమ్స్ అలా ఉంటాయి. మాకైతే స్పెషల్గా బేస్మెంట్ కూడా కావాలి, ఎందుకంటే పిల్లలంతా గ్యాంగ్ ఉంది కాబట్టి. సో స్విమ్మింగ్ పూల్ కూడా చూస్తున్నాం దాంతోపాటు. సో ఇది మేము చూసిన వాటిల్లో ఒక ఇల్లు అంతే. మిగిలినవి ఇంకా చాలా ఇల్లులు కూడా వీడియోలు ఉన్నాయి. సో అవి కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు USA Sri Talks.